లక్షలు విలువ చేసే వైద్యాన్ని తల ఎత్తుకొని చేయించుకునేవాడు. కానీ ఇప్పుడు సామాన్యుడికి ఆరోగ్య భరోసా లేదు. సామాన్యుడికి జబ్బులు వస్తే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలట. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్ లిస్టులో నుంచి ప్రధానమైన వ్యాధుల్ని తీసివేసింది ఈ ప్రభుత్వం. ఈ ముఖ్యమంత్రికో, ఈ మంత్రులకో, ఈ ఎమ్మెల్యేలకో జబ్బులు వస్తే వాళ్ళు పోరు గవర్నమెంట్ హాస్పిటల్కి, వారి పోరు గవర్నమెంట్ హాస్పిటల్కి, వారు కార్పొరేట్ హాస్పిటల్కో లేకపోతే విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటారు. కానీ సామాన్యుడికి జబ్బులు వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలట. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేది 108. ఇప్పుడు దాని జాడే కనిపించదు. ఒకటి కాదు, రెండు కాదు, అన్ని విధాలా ఈ ప్రభుత్వం విఫలమైంది. కరెంటు విషయంలో అయితే మరీ ఘోరం. రైతన్నలకు 7 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు రాజశేఖర రెడ్డి గారు, ఇచ్చి చూపించారు. రాజన్న బ్రతుకుంటే 9 గంటలు ఉచిత విద్యుత్ వచ్చేది ఇప్పుడు రైతన్నలకి. కానీ ఆ పరిస్థితి లేదు. 2-3 గంటలు వేయడానికి కూడా ఈ ప్రభుత్వము ఆపసోపాలు పడుతోంది. ఇక ఇళ్లలో, గ్రామాల్లో అయితే చెప్పనవసరమే లేదు. మళ్లీ నేనేదో గొప్పగా కరెంట్ ఇస్తున్నట్టు బిల్లులు మటుకు జానర్ బిల్లు వస్తుంది. ఏమంటే దానికి 3 సంవత్సరాల సర్చార్జీ అట, ఇంకొకటట 100లో వస్తుంది బిల్లు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 70 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 300 రూపాయలు వస్తుంది బిల్లులు. కరెంటు కోతల వల్ల ఎన్నో పరిశ్రమలు మూతపడి లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఈ పాపం ఈ సర్కార్ది కాదా అని అడుగుతున్నాం. ఇక గ్యాస్ గురించి చెప్పాల్సి వస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గ్యాస్ ధర 305 రూపాయలు. 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, 1 రూపాయి కూడా పెరగలేదు. గ్యాస్ ధర 305 రూపాయల నుంచి 306 రూపాయలు కూడా కాలేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో గ్యాస్ ధర 480 రూపాయలు సబ్సిడీ అయితే, లేకపోతే 1000 రూపాయలు. సామాన్యుడు ఎలా బ్రతుకుతాడనుకుంటున్నారు? ఇవన్నీ నిలదీయాల్సింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ, అంటే చంద్రబాబు నాయుడు గారు. 3 సంవత్సరాల నుంచి ఆయన చోద్యం చేస్తున్నాడు. ఆయన బాధ్యతను పూర్తిగా విస్మరించారు. మంచివాడనుకుని బిడ్డనిచ్చి పెళ్లి చేశారు ఎన్టీ రామారావు గారు. సొంత మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. 8 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. 8 సంవత్సరాలు అధికారంలో ఉంటే 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. పెంచి అవి కట్టాలి అని ఒత్తిడి చేశారు. కట్టని వారి మీద పోలీస్ స్టేషన్లలో కేసులు, ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లు, ప్రత్యేకమైన కోర్టులు కూడా పెట్టారు. ఎంతో మంది మీద కేసులు పెట్టారు. వాళ్ళని జైళ్లలో పెట్టారు. వాళ్ళ ఇంట్లో సామాన్లను కూడా ఎత్తుకపోయారు. మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళని తీసుకెళ్లి జైళ్లలో కూర్చోబెట్టారు. అందుకు నిరసనగా రాజశేఖర రెడ్డి గారు నిరాహార దీక్ష కూడా చేశారు. ఆఖరి రోజున ఆందోళనలో పోలీస్ కాల్పుల్లో బషీర్బాగ్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. కోల్పోతే చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వెళ్లారు. ఎవరు అనుకున్నారు? చనిపోయిన ఆ కుటుంబాలని కాదు, వారిని కాల్చిన పోలీసులను పరామర్శించడానికి వెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. అంతటి గనుడు చంద్రబాబు నాయుడు గారు. అవమానాలు తట్టుకోలేక, బకాయిలు కట్టలేక 4,000 మంది రైతులు మన రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఘోరం. మన రాష్ట్రంలో ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలో మటుకే జరిగింది. మర్చిపోవడానికి వీల్లేని విషయం, క్షమించడానికి అంతకంటే వీల్లేని విషయం. 4,000 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నాడు, భుజన పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు వారికి ఆర్థిక సహాయం చేయమంటే ఆ కుటుంబాలకి 1 రూపాయి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతన్నలకి రాజశేఖర రెడ్డి గారు 1,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చారు. ఆ కుటుంబాలకి 1 టైం సెటిల్మెంట్ గా వారి అప్పులు తీర్చుకోవడానికి 50,000 రూపాయలు ఇచ్చారు. వారి అప్పులు తీర్చడానికి, వారి బకాయిలు కూడా మాఫీ చేయడానికని 1,300 కోట్ల రూపాయలు కరెంటు బకాయిలు రాజశేఖర రెడ్డి గారు మాఫీ చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర అంటూ చేస్తున్నారు.
ఆయన కానీ ఆయన పాదయాత్ర కానీ చిత్తశుద్ధి అనేది ఉంటే ప్రజల సమస్యలు ఎంతగా ఉన్నాయో, ఎంత భయంకరంగా ఉన్నాయో ఆయన కూడా చూస్తున్నాడు. పేరుకు మటుకే ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు, పేరుకు మటుకే ఇదొక తుగ్లక్ పరిపాలన అంటాడు, పేరుకు మటుకే ఈ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా అధికారంలో ఉండే అర్హత లేదు అంటాడు. కానీ ఈ ప్రభుత్వాన్ని నిజంగా కాపాడుతున్నది చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రభుత్వాన్ని పెంచి పోషిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు లేని వాగ్దానాలన్నీ చేసుకుంటూ పోతున్నాడు. పులిని చూసి నక్క వేట పెట్టుకున్నట్టు రాజశేఖర్ రెడ్డి గారు ఏవైతే చేసి చూపించారో అవన్నీ ఈయన చేస్తానంటున్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు 12,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే ఈయన కూడా ఇప్పుడు రుణమాఫీలు చేస్తాడట. ఈయనకు నిజంగా రుణమాఫీలు చేసే ఉద్దేశమే ఉంటే 9 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు కదా, అప్పుడు ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పరు. కానీ రుణమాఫీ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కదా, మీరు ఎలా చేస్తారు అంటే దానికి సమాధానం చెప్పలేరు. రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తే ఈయన చేస్తానంటున్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ చేస్తే ఇప్పుడు ఈయన కూడా చేస్తానంటున్నాడు. కానీ నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే, పులి పులే. చంద్రబాబు గారు ఇచ్చే మాటలకి ఏ రోజు విలువలేదు. ఎన్టీఆర్ గారు 2 వాగ్దానాల మీద అధికారంలోకి వచ్చారు. 2 రూపాయల కిలో బియ్యం ఇస్తానని, పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని. ఆ రెండింటికి కూడా నిలబెట్టుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. 2 రూపాయల కిలో బియ్యం 5 రూపాయలు చేశాడు. పూర్తి మద్యపాన నిషేధము